హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే డబల్ కమిటా అనమాట. ఈ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఒక 100 మెంబర్స్లో 80 మెంబర్స్ వరకు ఇష్టం ఉంటుంది. స్వీట్స్ తినని వాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారు. ఆ స్వీట్ ఇప్పుడు డబల్ కమిటా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను, చూడండి. ఫస్ట్ ముందుగా అయితే బ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని సైడ్వి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అవి మొత్తం కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వైట్ పోర్షన్ని కూడా మొత్తం ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే మిల్క్ బ్రెడ్ అనమాట. అందుకని అంత స్మూత్గా మొత్తం ఇట్లా స్టిక్కీ అయిపోతుంది అనమాట ఒక బ్రెడ్కి ఇంకో బ్రెడ్కి. కానీ టేస్ట్ మాత్రం మంచిగా వచ్చిందనమాట. సేమ్ డబల్ కమిటా టేస్ట్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఫైనల్గా అవుట్పుట్ మాత్రం. చాలాసార్లు చేశాను కానీ ఇంత టేస్ట్ అయితే ఎప్పుడు రాలేదు. బాగుంది. ఇంకా అవి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నేనైతే మొత్తం గీలో ఫ్రై చేశాను అనమాట. అందుకే టేస్ట్ మంచిగా వచ్చింది అని అనుకుంటున్నాను. నేను మొత్తం రోస్ట్ చేసుకున్నాను నెయ్యితో, లేదంటే ఆయిల్లో ఫ్రై అయినా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను జస్ట్ రోస్ట్ చేసుకున్నాను అంతే. ఫ్లిప్ చేసి బ్రెడ్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి తీసేయడమే అనమాట. అలా అన్ని పీసెస్ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మనం రోస్ట్ చేసిన గిన్నెలోనే ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. మనకి ఇప్పుడు చక్కెర చాలా పడుతుంది, ఎందుకంటే నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నా కాబట్టి అది అసలు స్వీట్ ఎక్కువ ఉండదన్నమాట. అందుకని అక్కడ చాలా షుగర్ లాగా కనిపిస్తుంది. అందులోకి సరిపడా షుగర్కి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ పోసుకోవద్దు షుగర్ సిరప్ కోసం. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా అలా షుగర్ మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ ఈ బ్రెడ్ మంచిగా క్రిస్పీగా ఉంటుంది కదా నెయ్యిలో వేస్తే. ఇంకా అలా తినేస్తున్నాడు అనమాట రంజిత్. హాఫ్ తినేసాడు. అలానే లాస్ట్కి కూడా కొన్ని పక్కకి ఉంచమని చెప్పాడు అనమాట. చాలా బాగుంటుంది అలా. నార్మల్గా ఉత్తి బ్రెడ్ నెయ్యిలో రోస్ట్ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది అనమాట అలా నెయ్యితో రోస్ట్ చేసుకొని తింటే. ఇంకా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత యాలకులు వేసేసుకోవాలి. దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఇంకా వేసేయాలన్నమాట. అందులో మొత్తం మునిగిపోయేలాగా వేసేసేయాలి మొత్తము. వేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ బ్రెడ్ పీసెస్కి మొత్తం పట్టాలన్నమాట. అది మొత్తం పీల్చేసుకోవాలి బ్రెడ్. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. క్రిస్పీ బ్రెడ్ కాస్త షుగర్ సిరప్లో వేస్తే మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులోకి మిల్క్ వేసుకోవాలన్నమాట. షుగర్ సిరప్ మొత్తం గుంజేసుకున్న తర్వాత పాలు వేసేసుకొని పాలు కూడా మంచిగా బ్రెడ్కి పట్టే వరకు వెయిట్ చేయాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే డబల్ కమిటా రెడీ. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత తినాలన్నమాట. వేడి మీద తింటే మనకు ఆ టేస్ట్ రాదు, డబల్ కమిటా టేస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.